ఓం శ్రీ గురువే నమః. ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు మన ఛానల్లోకి స్వాగతం. ప్రియమైన వృశ్చిక రాశి మిత్రులారా, మీ జీవితంలో చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక మార్పు ఇప్పుడు మీ తలుపు తట్టబోతుంది. ఇంతకాలం మీ గుండెల్లో మోసుకున్న బాధలకు దేవుడు సమాధానం చెప్పే సమయం వచ్చింది. మీరు నమ్మిన వారు మిమ్మల్ని అర్థం చేసుకోకపోయినా ఈ విశ్వం మాత్రం మీ నిశ్శబ్దాన్ని గమనిస్తుంది. ఒకసారి ఆలోచించండి. గత కొన్ని రోజులుగా మీ మనసులో ఒక తెలియని ఆందోళన ఉంది. ఎందుకో చెప్పలేని ఒత్తిడి, కొంత గందరగోళం, కానీ అంతలోనే ఒక ఆశాకిరణం కూడా కనిపిస్తుంది. అయితే ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే 14, 15, 16 తేదీలు వృశ్చిక రాశి వారికి సాధారణమైన రోజులు కావు. కొంతమందికి ఇది జీవితాన్ని మలుపు తిప్పే సమయం అవుతుంది. మరికొంతమందికి ఇది దేవుడు ఇచ్చే హెచ్చరిక అవుతుంది. ఇంకొంతమందికి దాచిన అదృష్టం తలుపు తెరుచుకునే సమయం అవుతుంది. వృశ్చిక రాశి వారు అంటే లోపల ఎంతో ప్రేమ, బయటకు మాత్రం కఠినంగా కనిపించే మనసు కలవారు అని చెప్పాలి. మీరు ఎవరినైనా నమ్మితే ప్రాణం ఇస్తారు, కానీ మోసం జరిగితే మళ్ళీ వెనక్కి తిరిగి చూడరు. ఈ మధ్య మీరు అనుభవించిన సంఘటనలు, కొందరి మాటలు, కొన్ని ఆర్థిక ఒత్తిడులు మీలో ఒక ప్రశ్నను మిగిల్చి ఉండవచ్చు. నేను ఎంత మంచిగా ఉంటే నాకే ఎందుకు ఇన్ని పరీక్షలు అని. అదే ప్రశ్నకు ఇప్పుడు గ్రహాలు సమాధానం చెబుతున్నాయి. ఈ 3 రోజుల్లో కుజుడు, చంద్రుడు, శని ప్రభావం మీపై బలంగా కనిపిస్తుంది. అందుకే కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఆశ్చర్యపరచవచ్చు, కానీ భయపడకండి. ఎందుకంటే ప్రతి పరీక్ష వెనుక ఒక వరం దాగి ఉంటుంది. 14వ తేదీ ఒక రహస్య సంకేతం మీ జీవితాన్ని మార్చవచ్చు అని చెప్పాలి. వృశ్చిక రాశి మిత్రులారా, 14వ తేదీ ఉదయం నుంచే మీలో ఒక కొత్త ఆలోచన మొదలవుతుంది. ఇంతకాలం వాయిదా పడిన పని ఒక్కసారిగా ముందుకు కదలడం ప్రారంభమవుతుంది. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. మీరు ఆ రోజున ఎవరిని నమ్ముతున్నారో చాలా జాగ్రత్తగా చూడాలి. ఎందుకంటే జ్యోతిష్యపరంగా చూసినప్పుడు రాహువు ప్రభావం కొంత గందరగోళాన్ని తీసుకురావచ్చు. మీ దగ్గర ఉన్న రహస్యాలను అందరికీ చెప్పకండి. మీ ప్రణాళికలను ఎక్కువ మందితో పంచుకోకండి. ఉద్యోగస్తులకు ఆఫీసులో మీ ప్రతిభను గుర్తించే ఒక సంఘటన జరగవచ్చు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక మెచ్చుకోలు లేదా బాధ్యత మీ చేతికి రావచ్చు. కానీ ఒక సహోద్యోగి మీపై అసూయతో ప్రవర్తించే అవకాశం కూడా ఉంది. అందుకే మీరు మాటల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులకు కొన్ని రోజులుగా నిలిచిపోయిన డబ్బు తిరిగి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కొత్త ఒప్పందాల విషయంలో తొందరపడకండి. చిన్న లాభం కనిపించినా పెద్ద నిర్ణయం తీసుకోవద్దు. ఆధ్యాత్మిక సంకేతం, శివుడు మీకు చెప్పే సందేశం. 14వ తేదీన ఉదయం ఒక చిన్న సంకేతం మీకు కనిపించవచ్చు. అది ఒక వ్యక్తి రూపంలో కావచ్చు, ఒక మాట రూపంలో కావచ్చు, లేదా అనుకోకుండా వినిపించే దేవుని పేరు రూపంలో కావచ్చు. ఈరోజు మీరు శివాలయంలో ఒక దీపం వెలిగిస్తే మీలో ఉన్న భయం కొంత తగ్గుతుంది. ప్రత్యేకంగా ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని 21 సార్లు జపిస్తే మనసుకు ప్రశాంతత వస్తుంది. ఎందుకో తెలుసా? ఎందుకంటే మీరు చాలా కాలంగా మోస్తున్న ఒక మానసిక భారం ఇప్పుడు క్రమంగా తగ్గే దశలోకి వస్తుంది. కుటుంబ జీవితం. ఈ రోజున కుటుంబంలో చిన్న చిన్న మాట భేదాలు రావచ్చు, కానీ పెద్ద గొడవలకు దారితీసే అవకాశం లేదు. ఒక పెద్దవారి సలహా మీకు ఉపయోగపడుతుంది. కొంతమంది వృశ్చిక రాశి వారికి దూరంగా ఉన్న కుటుంబ సభ్యుల నుంచి శుభవార్త వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ప్రేమలో ఉన్నవారికి ఈరోజు కొంచెం భావోద్వేగంగా ఉండవచ్చు. మీ మనసులో ఉన్న మాటలను సరిగ్గా చెప్పకపోతే అపార్థాలు రావచ్చు. ఆరోగ్య సూచన. ఆరోగ్యపరంగా నిద్ర తక్కువ కావడం వలన తలనొప్పి లేదా ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. నీరు ఎక్కువగా తాగడం మంచిది అని చెప్పాలి. వృశ్చిక రాశి మిత్రులారా, 14వ తేదీ మీకు ఒక హెచ్చరికలా అనిపిస్తే 15వ తేదీ మాత్రం ఒక సమాధానం లాంటిది అని చెప్పాలి. ఎందుకంటే మీరు చాలా రోజులుగా దేవుణ్ణి అడుగుతున్న ఒక ప్రశ్నకు ఈరోజు జీవితం ఒక సంకేతాన్ని ఇవ్వబోతుంది. ఒక్కసారి మీ మనసును ప్రశ్నించండి. ఇటీవల మీకు ఇలా అనిపించిందా? ఎందుకో నా అదృష్టం ఆలస్యంగా వస్తుంది. నేను చేసిన మంచికి ఫలితం ఎప్పుడు వస్తుంది? నా కష్టాన్ని నిజంగా ఎవరైనా గుర్తిస్తారా అని. వృశ్చిక రాశి మిత్రులారా, మీకోసం విశ్వం కొన్నిసార్లు ఆలస్యంగా పనిచేస్తుంది, కానీ ఖాళీ చేతులతో మాత్రం
ఎప్పుడూ పంపదు అని చెప్పాలి. 15వ తేదీ దాగి ఉన్న అదృష్టం మెల్లగా తలుపు తడుతుంది అని చెప్పాలి. ఈరోజు ఉదయం నుంచే మీలో ఒక కొత్త శక్తి కనిపిస్తుంది. ముఖ్యముగా గతములో ఆగిపోయిన పనులు మళ్ళీ మొదలయ్యే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. జ్యోతిష్యపరంగా చూస్తే చంద్రుని స్థితి మీ భావోద్వేగాలపై ప్రభావం చూపుతుంది. అందుకే కొన్ని విషయాల్లో మీరు ఎక్కువగా ఆలోచించే అవకాశం కూడా ఉంది. కానీ ఇదే సమయంలో గురుగ్రహ అనుగ్రహం మీకు ఒక మంచి మార్గాన్ని చూపించే ప్రయత్నం చేస్తుంది. ఈరోజు మీకు 2 రకాల వ్యక్తులు ఎదురవుతారు. 1 నిజంగా మీ అభివృద్ధి కోరుకునేవారు. 2 మీ విజయాన్ని చూసి లోపల అసూయపడేవారు. అందుకే ఈ రోజున ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు మీ మనసు ఏమంటుందో వినండి. ఉద్యోగపరంగా చూస్తే ఉద్యోగము చేస్తున్న వృశ్చిక రాశి వారికి ఈరోజు ఒక కొత్త బాధ్యత రావచ్చు. మీరు ఇప్పటి వరకు చేసిన కష్టాన్ని గమనిస్తున్న ఒక వ్యక్తి మీ గురించి మంచి అభిప్రాయాన్ని కలిగి ఉండవచ్చు. కొంతమందికి ప్రమోషన్ గురించి, జీతం పెరుగుదల గురించి, కొత్త ఉద్యోగ అవకాశం గురించి, విదేశీ లేదా దూర ప్రాంత అవకాశాలు కనిపించే సూచనలు కనిపిస్తున్నాయి. కానీ ఒక విషయాన్ని గుర్తుంచుకోండి, మీరు ఈరోజు కోపంతో తీసుకునే నిర్ణయం రేపటి అవకాశాన్ని దూరం చేయవచ్చు. అందుకే సహనం చాలా ముఖ్యం అని చెప్పాలి. వ్యాపార పరంగా చూస్తే వ్యాపారస్తులకు డబ్బు వస్తుంది, కానీ జాగ్రత్త కూడా అవసరం అని చెప్పాలి. వ్యాపారం చేసే వృశ్చిక రాశి వారికి 15వ తేదీ ఆశాజనకంగా ఉంటుంది. ఇప్పటి వరకు రావలసిన డబ్బు కొంత చేతికి రావచ్చు. కొత్త కస్టమర్లు లేదా కొత్త పరిచయాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. కానీ ఒక పాత సమస్య మళ్ళీ ముందుకు రావచ్చు. అందుకే పాత బాకీలు, పేపర్ వర్కు లేదా ఒప్పందాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. అత్యాశ అనేది అదృష్టానికి శత్రువు అనే ఈ మాటను ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రేమ, కుటుంబ జీవితం. వృశ్చిక రాశి మిత్రులారా, మీ మనసులో ఉన్న బాధను బయటకు చెప్పకపోవడం మీ స్వభావం. కానీ 15వ తేదీన మీ హృదయం కొంచెం మెత్తబడుతుంది. ప్రేమలో ఉన్నవారికి ఎప్పటి నుంచో మాట్లాడిన వ్యక్తి నుంచి మెసేజ్ రావచ్చు. చిన్న అపార్థాలు తగ్గే అవకాశం ఉంది. వివాహితులకు జీవిత భాగస్వామితో ఒక ముఖ్యమైన చర్చ జరగవచ్చు. కొంతమంది కుటుంబంలో శుభకార్యాల గురించి ఆలోచించవచ్చు. అయితే మాటల్లో అహంకారం రాకుండా చూసుకోండి. ఎందుకంటే ఒక చిన్న మాట కూడా పెద్ద దూరాన్ని తీసుకురావచ్చు. 15వ తేదీన ఒక విచిత్రమైన సంఘటన జరగవచ్చు. మీరు అనుకోకుండా వినే ఒక పాట, ఎదురుగా కనిపించే ఒక దేవాలయం లేదా ఎవరైనా చెప్పే ఒక మాట మీ మనసులో ఆశను మళ్ళీ వెలిగించవచ్చు. ఈరోజు ప్రత్యేకంగా సుబ్రహ్మణ్య స్వామి లేదా శివుణ్ణి ప్రార్థిస్తే మంచిది అని చెప్పాలి. సాయంత్రం ఒక దీపం వెలిగించి ఇలా ప్రార్థించండి: నాకు సరైన దారిని చూపించు అని మీరు గమనిస్తారు. కొన్ని రోజులుగా మీలో ఉన్న భయం. వృశ్చిక రాశి మిత్రులారా, 16వ తేదీ మాత్రం సాధారణం కాదు. ఎందుకంటే ఆ రోజు ఒక విషయం మీకు స్పష్టమవుతుంది. ఎవరు మీతో నిజంగా ఉన్నారు, ఎవరు కేవలం అవసరం కోసం ఉన్నారు అనే విషయం గురించి. అంతేకాదు, కొంతమందికి ఒక అద్భుతమైన శుభవార్త కూడా కనిపిస్తుంది. వృశ్చిక రాశి మిత్రులారా, మీకు ఒక హెచ్చరికలా వచ్చింది. 15వ తేదీ ఒక ఆశాకిరణంలా కనిపించింది. కానీ 16వ తేదీ ఈరోజు మాత్రం మీ జీవితంలో ఒక సత్యాన్ని చూపించే రోజు అని చెప్పాలి. ఎందుకంటే కొన్నిసార్లు దేవుడు మన జీవితాన్ని మార్చే ముందు మన చుట్టూ ఉన్న నిజమైన వ్యక్తులను చూపిస్తాడు. మీరు గతంలో నమ్మిన కొందరు ఇప్పుడు దూరంగా కనిపించవచ్చు. అలాగే మీరు ఊహించని వ్యక్తి మీకు అండగా నిలబడవచ్చు. అందుకే ఈరోజు ఒక విషయాన్ని గుర్తుంచుకోండి: దూరమవుతున్న ప్రతి వ్యక్తి నష్టం కాదు, కొన్నిసార్లు అది దేవుడు చేసిన రక్షణ అని. జ్యోతిష్యపరంగా చూస్తే ఈరోజు కుజుడు మరియు గురుగ్రహ ప్రభావం మీకు మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ఉదయం కొంత ఒత్తిడి కనిపించినా సాయంత్రానికి పరిస్థితులు మీకు అనుకూలంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఆగిపోయిన పని, ఆలస్యమైన డబ్బు, రాకపోయిన సమాధానం, ఎదురు చూస్తున్న సమాచారం, వీటిలో ఏదో ఒకటి కదలడం మొదలవుతుంది. వృశ్చిక రాశి వారికి ఈరోజు ఒక శుభవార్త కూడా వినిపించవచ్చు. అది ఉద్యోగం గురించి కావచ్చు, డబ్బు గురించి కావచ్చు, లేదా చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఒక వ్యక్తి నుంచి వచ్చే సమాచారం కావచ్చు. వృశ్చిక రాశి మిత్రులారా, మీ కష్టం చాలామందికి కనిపించకపోవచ్చు, కానీ కాలానికి మాత్రం కనిపిస్తుంది. 16వ తేదీన మీరు చేసిన కష్టానికి చిన్న ఫలితం కనిపించే సూచనలు ఉన్నాయి. ఆఫీసులో
మీ మాటకు విలువ పెరగవచ్చు. మీరు ఊహించిన బాధ్యత మీకు రావచ్చు. వ్యాపారస్తులకు కొత్త పరిచయం ద్వారా లాభం వచ్చే అవకాశం ఉంది. కానీ డబ్బు విషయంలో తొందరగా నమ్మకం పెట్టుకోవద్దు. ప్రత్యేకంగా కొత్త వ్యక్తులతో ఆర్థిక లావాదేవీలలో జాగ్రత్తగా ఉండండి. వృశ్చిక రాశి మిత్రులారా, మీరు చాలాసార్లు ఒంటరిగా పోరాడారు. మీ కన్నీళ్లను చాలామంది చూడకపోయినా, మీ బాధను చాలామంది అర్థం చేసుకోకపోయినా దేవుడు మాత్రం చూస్తూనే ఉన్నాడు. ఈ 3 రోజుల్లో ఒక విషయం గుర్తుంచుకోండి. ఆలస్యమైన ఆశీర్వాదం చాలా గొప్పగా ఉంటుంది అని. మీ జీవితంలో ఇప్పటి వరకు ఆలస్యమైన విషయాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా కదలడం మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. వృశ్చిక రాశి మిత్రులారా, 14, 15, 16 తేదీలు మీ జీవితానికి ఒక చిన్న పరీక్షలా కనిపించినా అదే సమయంలో ఒక కొత్త దారిని చూపించే రోజులు కూడా కావచ్చు. కొంతమంది జీవితంలో దూరమైన వారు తిరిగి వస్తారు. ఆగిపోయిన పని మొదలవుతుంది. మనసులో మళ్ళీ ఆశ పడుతుంది. కానీ ఒక విషయం మాత్రం మర్చిపోవద్దు. మీరు పడిన కష్టం ఒక్క రోజు కూడా వృధా కాదు. ఓం నమ శివాయ. శుభం భూయాత్. ఓం శాంతి. ఈ వీడియో మీ మనసును తాకితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.